హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండితో గారెలు చేస్తున్నానండి. ముందుగా పిండిని కలిపి పెట్టుకోవాలండి. ఈ పిండిలో సరిపడంత కారం వేసుకోవాలి. సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం శనగపప్పు నేను నానబెట్టి పెట్టుకున్నానండి ఆల్రెడీ. ఈ శనగపప్పును కూడా ఈ పిండిలో వేసుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పు కూడా కొంచెం వేసుకోవాలి. పల్లీలు వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఈ పల్లీలు కూడా ఈ పిండిలో వేసుకోవాలి. లైట్గా కొంచెం పసుపు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు, జీలకర్ర, ధనియాలు మిక్సీలో ఇలా పేస్ట్గా చేసి పెట్టుకున్నానండి. కొంచెం బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఈ పేస్ట్ని ఈ పిండిలో వేసుకోవాలి. నీళ్లను వేడి చేసి ఈ పిండిలో కలుపుకుంటే గారెలు మంచి క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. ఇప్పుడు పిండిని అంతా ఒకసారి కలుపుకోవాలి. వాటర్ని చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి కలుపుకోవాలండి, లేకపోతే పిండి ముద్ద పల్చగా అయిపోతుంది. ఇలా పిండిని మంచిగా కలుపుకోవాలి ముద్దలాగా. ఫస్ట్ ఈ విధంగా ఒకసారి పిండిని అంతా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మొత్తం కలిపేసి పెట్టేసుకోవాలి. మనము చేతిలో పట్టుకొని ఇలా అంటే ఇలా ముద్దలా రావాలండి. ఈ విధంగా కలిపేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇంకో బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి మంచిగా. పిండిని ఈ రకంగా కలిపి పెట్టుకోవాలి. ఇందులో కొన్ని నువ్వులు వేసుకోవాలి. నేను పిండి కలిపేటప్పుడు మర్చిపోయానండి, ఇప్పుడు వేస్తున్నా. కలిపి పెట్టిన పిండిలో కొన్ని నువ్వులు వేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్క లడ్డు రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలి. గారెల ప్రెస్ తీసుకొని ఒక కవర్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. కవర్ మీద రెడీ చేసి పెట్టుకున్న లడ్డూని ఒక్కొక్కటి పెట్టుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవడమే, అంతే. ఈ విధంగా ఒక్కొక్కటి చేసేసుకోవాలి. ఇక్కడ పెట్టేసుకున్న క్లాత్లో ఒక్కొక్కటి పెట్టేసుకోవాలి. గారెలు ఎంత పల్చగా ప్రెస్ చేసుకుంటే అంత క్రిస్పీగా ఉంటాయండి. ఇలా తీసి పక్కన క్లాత్లో వేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. ఒక్కొక్కటి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఒక క్లాత్లో. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని పెట్టుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్క గారె వేసుకుంటూ కాల్చుకోవడమే. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న గారెలను ఒక్కొక్కటి ఈ ఆయిల్లో వేసుకుంటూ కాల్చుకోవాలి. గారెలు కాలిపోయినాయి. ఇవి తీసుకొని
ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి. స్ట్రైనర్లో వేసుకోవాలి. ఈ కాల్చి పెట్టుకున్న గారెలని అన్నీ గిన్నెలో వేసుకుందాం. ఈ విధంగా అన్నీ కాల్చుకొని గిన్నెలో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీ క్రంచీ బియ్యం పిండి గారెలు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.